రేపు మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అపాయింట్మెంట్ ఖరారు కావడంతో అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. రేపు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు లోకేష్ బయలుదేరుతారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. అలాగే పెహల్గామ్ టెర్రర్ అటాక్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై కూడా ప్రధానితో లోకేష్ చర్చించే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గుత్తిలోని బేతపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో అనంతపురం జిల్లా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు లోకేష్. లోకేష్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. లైవ్ లో ప్రవీణ్, చెప్పండి అప్డేట్స్. రేపటి వరకు అనంతపురంలో నారా లోకేష్ పర్యటన జరగాల్సిన నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో ఉన్నపలంగా ఇవాళ అనంతపురం నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరడం జరిగింది. అక్కడ నేరుగా ఢిల్లీకి బయలుదేరిన పరిస్థితి. అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారుగా వచ్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లా 3 రోజుల పర్యటన ఆయన అర్ధాంతంగా ముగించుకున్నారు. అయితే నిన్న ఆయన అనంతపురం వచ్చారు. అనంతపురం జిల్లా నేరుగా గుత్తి మండలంలోని బేతపల్లి వద్ద ఏదైతే రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన అనంతపురం జిల్లా గుత్తికి రావడం జరిగింది. ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడికి వచ్చారు. అక్కడ నిన్న రాత్రి బస్ చేశాడు. నిన్న ఉత్తమ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అనేక వినతులు స్వీకరించారు. ఆ తర్వాత రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపనలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవితో పాటు ఆయన పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం అనంతపురానికి చేరుకున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూతురు వివాహానికి కూడా హాజరయ్యారు. ఈ రోజు యాక్చువల్ గా అనంతపురంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆ తర్వాత రేపు ఉదయం తిరంగ ర్యాలీలో అనంతపురంలోనే పాల్గొంటారని కూడా లోకేష్ ముందే షెడ్యూల్ ఖరారైంది. ఆ ర్యాలీ తర్వాత ఆయన జేఎన్టీయూలో స్నాతకోత్సవం ఉంది. కాన్వకేషన్ లో కూడా గవర్నర్ తో పాటు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పాల్గొంటారని చెప్పి రేపు కూడా కార్యక్రమాలు ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈ రోజు అమిలినేని సురేంద్రబాబు కూతురు వివాహం అయిపోయిన తర్వాత వెంటనే ఒకసారిగా ఆయనకి ఫోన్ రావడం జరిగింది. ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారైనట్లు కూడా అధికార వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఆయన నేరుగా ఉన్న కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని నేరుగా ఆయన అమరావతి వెళ్లడం జరిగింది. నేరుగా ఈ రోజు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక అంశాల మీద ప్రధానితో చర్చ ఉన్న నేపథ్యంలో ఆయన ఈ అనంతపురం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. అయితే 3 రోజుల పర్యటనను ఈ రోజు మధ్యాహ్నానికి ఆయన కుదించుకోవడం జరిగింది. 3 రోజులు ముందుగా ఫిక్స్ అయిన ఆ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన సమావేశం కావడంతో లోకేష్ అర్ధాంతరంగా ఈ రోజు తన పర్యటనను కుదించుకొని బయలుదేరి కొద్దిసేపటి క్రితమే ఆయన అనంతపురం నుంచి వెళ్లిపోవడం జరిగింది. తొలిసారిగా ఆయన ప్రభుత్వం ఏర్పడినాక అనంతపురం జిల్లాకు వచ్చాడు. 3 రోజులుగా ఆయన ఈ కార్యక్రమాలు ఫిక్స్ అయ్యి అనంతపురంలో కూడా ఉదయం పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కార్యకర్తల సమావేశం, ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తారన్న నిన్న నుంచి చెప్తున్న నేపథ్యంలో ఒకసారిగా టీడీపీ శ్రేణులు కొంత నిరాశ కూడా గురైనట్లుంది. కానీ నేరుగా లోకేష్ ని కలిసి కొంత సమస్యలు చెప్పుకుందామని చెప్పి అనంతపురం వాసులు చాలా ఎంతో ఎదురు చూసినటువంటి పరిస్థితి. రేపు ర్యాలీలో కూడా ఆయన ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా కార్యక్రమాలు రద్దు కావడంతో ఒకసారిగా అనంత శ్రేణుల్లో కూడా కొంత నిరాశ వ్యక్తమవుతుంది. అక్కడ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ లోకేష్ పర్యటన ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇలా అయితే కొద్దిసేపటి క్రితమే అనంతపురం నుంచి లోకేష్ బయలుదేరి వెళ్లిపోయారు ప్రత్యేక హెలికాప్టర్ లో. అయితే అనంతపురంలో జరిగే కార్యక్రమాలు మాత్రం యథావిధంగా కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయం 7:30 గంటకి తిరంగా ర్యాలీ ఏర్పాటు చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు కూడా తిరంగా ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. అందులో లోకేష్ తో పాటు జిల్లా నేతలందరూ కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే లోకేష్ వెళ్లిపోవడంతో మిగతా కార్యక్రమాలను కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్నారు. జిల్లా మంత్రి కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. ముఖ్యంగా అనంతపురం హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కార్యకర్తల సమావేశం ఉంది. అయితే అది రద్దయింది. రేపు ముఖ్యంగా జేఎన్టీయూ 17వ స్నాతకోత్సవం ఉంది. జేఎన్టీయూ ఈ విద్యాశాఖ మంత్రిగా తొలిసారి అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొనాల్సింది. అయితే ఆయన అర్ధాంతరంగా పర్యటన ముగించిన నేపథ్యంలో ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా వస్తున్నారు. మిగతా మంత్రులు కూడా స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. జేఎన్టీయూ స్నాతకోత్సవం అయితే అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదయం పెట్టినటువంటి ర్యాలీ కూడా
కొనసాగిస్తామని చెప్పి టీడీపీ శ్రేణుల నుంచి ఇప్పటికే సమాచారం ఉంది. లోకేష్ తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు ప్రవీణ్? అయితే అనంతపురం జిల్లాకు లోకేష్ ఒక్కరే వచ్చారు. ఈ రోజు ఏదైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి రెన్యూ ప్రాజెక్ట్ ఏదైతే ఈ ప్రతిష్టాత్మకంగా దావోస్ లో చేసుకున్నటువంటి ఒప్పందాల మేరకు 22,000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. రెన్యూ ఎనర్జీ కేంద్రాన్ని ఈ రోజు గుత్తి సంవత్సరం బుచ్చేపల్లి దగ్గర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ప్రభుత్వ విప్ కాలు శ్రీనివాసులు అందరూ కూడా గుత్తికి నిన్న వెళ్లి ఆయనతో కలవడం జరిగింది. నిన్న సాయంత్రం ఏదైతే కార్యకర్తల సమావేశంలో మంత్రి కాలు శ్రీనివాస్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ జిల్లా నుంచి వెళ్లిపోవడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ అనంతపురంలో ఈ రోజు రేపు ఉండాల్సిన నేపథ్యంలో ఉన్న బలంగా ఈ ఫోన్ రావడం, అదేవిధంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఫిక్స్ కావడంతో ఒకసారిగా ఇక్కడి నుంచి అర్ధాంతరంగా తన కార్యక్రమాలని ముగించుకొని వెళ్లిపోవడం జరిగింది. మిగతా జిల్లా మంత్రి గానీ మిగతా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.